మకర రాశి వారు ఈ వారంలో నూతనమైనటువంటి కార్యక్రమాలు ప్రారంభిస్తారు. మీకు కలిగేటటువంటి ఆలోచనలు మీ దగ్గర వ్యక్తులకు చెప్పి వారితో కలిసి కార్యక్రమాలను తిరిగి ప్రారంభించుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఆర్థికపరమైనటువంటి ఒరవడికి శ్రీకారం చుట్టగలుగుతూ ఉంటారు. దీర్ఘకాలికమైనటువంటి రుణబాధలు ఒత్తిడికి గురి చేస్తూ ఉంటాయి. వాటి నుండి బయటపడేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంటారు. సంతానము విద్యా సంబంధమైనటువంటి అంశాల్లో అనుకూలంగా ఉంటుంది. శుభవార్తలు కలిసి వస్తాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు కూడా సాధించుకోగలుగుతారు. కొన్ని వ్యవహారిక విషయాల్లో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగటం వలన విశేషమైనటువంటి లాభాలు కూడా కలిసి వస్తుంటాయి. సమస్యల రూపంలో వృత్తి ధర్మాన్ని పాటిస్తూ ఉంటారు. ఈ సమస్యలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగ కార్యక్రమాల్లో ఇతరులకు భిన్నంగా ఆలోచించి కొన్ని అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతారు. వేరువేరు రూపాలలో ప్రయాణాలు ఉంటుంటాయి. అరుదైనటువంటి అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వారం మధ్యలో కొన్ని రకాల చికాకులు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి సమాలోచనలు చేస్తుంటారు. ధనం విషయంలో ఇబ్బందులు లేకుండా జాగ్రత్తగా ఉండండి. శక్తికి మించినటువంటి హామీలు ఇచ్చి ఇబ్బంది పడుతుంటారు. ఈ వారం మకర రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై లక్ష్మీ నృసింహస్వామి వారిని పూజించటం, ఆరాధించటం మంచిది. వీలైతే ప్రతిరోజు కూడా లక్ష్మీ నృసింహస్వామి వారి హృదయ స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. కరావలంబ స్తోత్రం కూడా మేలు చేస్తుంది.